హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఒక హాస్య కథ. తింగరి రాజు టింగురంగడు. పూర్వం ఒక తింగరి రాజు ఉండేవాడు. ఆయన అసలు పేరు రంగనాయకవర్మ. కానీ అది నచ్చక తన పేరును టింగరి రంగుడుగా మార్చుకున్నాడు. పైగా దాన్నొక పెద్ద ఉత్సవంలా చేశాడు. జనమంతా నివ్వెరపోయారు. అయినా రాజు అంటే భయంతో బయటకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఈసారి తింగరి రాజుకు మరో విచిత్రమైన ఆలోచన వచ్చింది. గుర్రపు స్వారీలో వింతేముంటుంది అనుకున్నాడు. అందుకే మంత్రితో మన రాజ్యంలో ఇకపై గుర్రపు స్వారీ నిషిద్ధం, అంతా గాడిద స్వారీయే చేయాలి అని ప్రకటన చేయించాడు. ఈసారి అవాక్కవటంతో పాటు ఆందోళనకు గురి కావటం ప్రజల వంతైంది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తింగరిరాజు గాడిద మీద పర్యటనకు బయలుదేరాడు. నగరం దాటిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు కింద చేరాడు. అక్కడ దూరంగా ఉన్న బొరియల దగ్గర కొన్ని ఎలుకలు కనిపించాయి. ఇది మనకు ఎంత అవమానం! రాజధాని నగరంలో ఒక్కటంటే ఒక్క ఎలుక కూడా లేదు, ఇక్కడేమో ఇన్ని ఉన్నాయి అనుకున్నాడు. భటులారా, వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఎలుకలను బంధించి మన రాజధాని నగరంలో వదిలిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. ప్రభు, ఇలా చేస్తే చాలా ఇబ్బందులొస్తాయని మంత్రి, సైన్యాధికారి చెప్పినా రాజు వినిపించుకోలేదు. ఇక తప్పక భటులంతా చుట్టుపక్కల ఉన్న ఎలుకలన్నింటినీ బంధించి రాజధాని నగరంలో కోటలో వదిలిపెట్టారు. కొద్ది రోజుల్లోనే ఎలుకలు విపరీతంగా వాటి సంతతిని పెంచుకున్నాయి. రైతులు, ప్రజలు చాలా నష్టపోయారు. కోటలో ఉన్న అన్ని ఎలుకలే దర్శనమిచ్చాయి. మేఘాల మీద పిల్లుల్ని తీసుకొచ్చిన పరిస్థితి నియంత్రణలోకి రావటానికి సమయం పట్టింది. ఎలుకలు చేసిన నష్టానికి ఖజానా ఖాళీ అయ్యింది. అప్పటి నుంచి రాజు సొంత నిర్ణయాలు తీసుకోకుండా మంత్రి సలహాలతో చక్కగా పాలించాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్